2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టు నుండి ప్రస్తుత ఆసియా కప్ జట్టులో అనేక మార్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో కొంతమంది కీలక ఆటగాళ్ల పునరాగమనం కూడా జరిగింది. ఇది జట్టు బలాన్ని గణనీయంగా పెంచింది. ఇక అందరూ ఎదురు చూస్తున్న ఆటగాడు పేసర్ జస్ప్రీత్ బుమ్రా. అతను 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత తన మొదటి వైట్ బాల్ టోర్నమెంట్ ఆడనున్నాడు. కాగా బుమ్రా పరిమిత ఓవర్ల క్రికెట్ నుండి విశ్రాంతి తీసుకున్నాడు. అంతేకాదు గాయం కారణంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ భారత టీ20 జట్టుకు ఆడటంతో అందరూ బుమ్రా వైపే చూస్తున్నారు. ఇక వీటితో పాటు గత ఏడాది కాలంగా అద్భుతమైన ప్రదర్శనలు చేసిన అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకు సింగ్లతో పాటు సంజు శాంసన్ ఎంపిక కమిటీలో కొత్త తరం బ్యాటర్లపై బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఇక కెప్టెన్ సూర్యకుమార్ అనుభవంతో పాటు శుభ్మన్ గిల్ కూడా జట్టులోకి తిరిగి రావడం, వికెట్ కీపింగ్ విభాగంలో సంజు శాంసన్ మొదటి ఎంపిక కావడం ఇలా టీమిండియా జట్టు బలంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఆసియా కప్ జట్టుపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025 ఆసియా కప్ టైటిల్ ను గెలుచుకునే అవకాశం భారత్ కు ఉందని సెహ్వాగ్ గట్టిగా నొక్కి చెప్పారు. సూర్యకుమార్ యాదవ్ డేరింగ్ కెప్టెన్సీ ద్వారానే భారత్ విజయం సాధిస్తుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు అతని దూకుడు మనస్తత్వం టీ20 ఫార్మాట్ కు సరిగ్గా సరిపోతుంది. అలాగే జట్టులో యువ ఆటగాళ్లు, అనుభవం ఉన్న ఆటగాళ్ల కలయికతో టీమిండియా ఈ ఆసియా కప్ లో ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుత జట్టు సమతూకంగా ఉంది. ఈ క్రమంలో మరోసారి విజేత అయ్యే ఛాన్స్ భారత్ కే ఉంది అని తాజా ఇంటర్వ్యూలో సెహ్వాగ్ మాట్లాడారు.